మార్కు శుభవార్త 15వ అధ్యాయము ధ్యానం. 47 వచనాలు ఉన్నాయి. 47 వచనాలలో వ్రాయబడినటువంటి వృత్తాంతం. యేసు ప్రభువు పిలాతు ఎదుట ప్రవేశపెట్టబడినప్పటి నుండి ఆయన సమాధిలో పెట్టబడే అంతటి వరకు 15వ అధ్యాయం వివరించింది. మొట్టమొదటి 15 వచనాలలో పిలాతు ఎదుట యేసుక్రీస్తు ప్రభువు ఆయన నిలవబెట్టబడినప్పుడు జరిగిన సందర్భాలు కనిపిస్తాయి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 27వ అధ్యాయం 11వ వచనం, లూకా 23:1, యోహాను 18:28. బరబ్బాసు విడుదలను 7వ వచనం నుండి 15వ వచనం వరకు ఉపభాగంగా మనం చూస్తాం. మత్తయి 27:15, లూకా 23:13, యోహాను 18:39. వీటిలో ఈ వృత్తాంతం ఉంది. ఇక 16వ వచనం నుండి 21వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువునకు ముండ్ల కిరీటం పెట్టి సిలువ యొద్దకు తీసుకుని వెళ్ళిన దృశ్యం ఉన్నది. మత్తయి 27:27, యోహాను 19:1. ఇందులో ఇవి కనిపిస్తాయి. 22వ వచనము మొదలుకొని 32వ వచనము వరకు సిలువ వివరించబడింది. యేసు సిలువ. మత్తయి 27వ అధ్యాయం 33వ వచనం నుండి, లూకా 23వ అధ్యాయము 32వ వచనం నుండి, యోహాను 19వ అధ్యాయము 16వ వచనం నుండి ఈ వివరాలు ఉన్నాయి. ఇక 33వ వచనం నుండి 41వ వచనం వరకు యేసు ప్రభు యొక్క మరణము యొక్క వివరాలు రాయబడ్డాయి. మత్తయి 27:45, లూకా 23:44, యోహాను 19:28లో ఈ వచనాలు ఉన్నాయి. యేసు యొక్క సమాధి 42 నుండి 47 వరకు యేసు సమాధి వ్రాయబడింది. మత్తయి 27:57, లూకా 23:50, యోహాను 19:38. ఈ వచనాల్లో ఆయన యొక్క సమాధిని గురించిన వివరాలు వ్రాయబడ్డాయి. 15వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ఉదయం కాగానే ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేశారు. ఏమిటి ఆలోచన? యేసును బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించాలి. అది ఆలోచన. ఎందుకు బంధించి పిలాతు వద్దకు తీసుకెళ్ళాలి? పిలాతు రోమన్ గవర్నర్, జెంటైల్ గవర్నమెంట్. మతానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. మతం యొక్క ఆచారం చొప్పున దాని కార్యాలు నిర్వర్తించుకుంటుంది. దేవదూషణకు శిక్ష రాళ్లతో కొట్టి చంపాలి. రాళ్లతో కొట్టి చంపితే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. అందుకనే ఆయనను పిలాతు ద్వారా సిలువ వేయించి చంపించాలని ప్రణాళిక చేశారు. ఎందుకంటే రాబోతున్నటువంటిది పస్కా పండుగ. ఈ పస్కా పండుగ సందర్భంలో సిలువ వేసేటువంటి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. అప్పటికే సెప్టాస్, బరబ్బాస్, డెస్మాస్ అనేటువంటి 3 బందిపోట్లకు అప్పటికే సిలువ శిక్షలు ఖరారై ఉన్నాయి. వాటితో పాటుగా కండక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కలుసుకున్నారు, ఆలోచన చేశారు. చూడండి, ఒక మంచి ఆలోచన అయినా ఒక చెడ్డ ఆలోచన అయినా కలిసి చేసినప్పుడు అది విజయవంతం అవుతుంది. జాగ్రత్త. యువర్ యూనిటీ మస్ట్ బీ ఫర్ గుడ్ థింగ్స్, నాట్ ఫర్ ఈవిల్ థింగ్స్. చెడ్డవాటి కొరకు మన యొక్క యూనిటీ ఉండకూడదు. చూడండి, పేతురు యేసుక్రీస్తు ప్రభువును ఎరుగనని చెప్పి ముమ్మారు అబద్ధమాడి పశ్చాత్తాపడి ఏడుస్తూ ఉన్నటువంటి సందర్భంతో తరువాత ఈ సందర్భం ఉన్నదే ప్రధాన యాజకులు తీసుకుని వెళ్ళటం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. పేతురు వెలుపటున్నాడు, లోపట ఈ సమాలోచన జరుగుతూ వచ్చింది. 2వ వచనం, పిలాతు అడుగుతున్నాడు, యూదుల రాజు నీవేనా అని ఆయన అడిగారు. ఆయన నీవన్నట్టే అని అన్నాడు.
యూదులకు రాజు ఎవరు? హేరోదు. నీవన్నట్టే అన్నాడు అని అంటే ఆయన పైకి కిందకు చూసుంటాడు. ఎందుకంటే ఆ దినానే హేరోదుకు పిలాతుకు కూడా సఖ్యత కుదిరింది. వారికి దీర్ఘకాలం విభేదాలు ఉన్నాయి. ఆ దినమే వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చి స్నేహపూరితులయ్యారు. యూదుల రాజువా నీవు అని అడిగితే అవునన్నట్టు ప్రభు చెబుతున్నారు. పిలాతుకు అర్థమైంది. ప్రధాన యాజకులు అతని మీద అనేక నేరాలు మోపారు. చూడండి, నేరాలు మారిపోయాయి. మొదటి తీర్పులో అన్న దగ్గర నీ బోధ ఏమిటి అని అడిగారు. రెండవ తీర్పులో కైపు దగ్గరకు వచ్చేటప్పటికి దేవాలయాన్ని గురించిన చర్చకు వచ్చేశారు. మూడవ తీర్పుకి వచ్చేటప్పటికి నువ్వు దేవుని కుమారుడు అన్నారు. అభియోగాలు మారిపోతున్నాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి కొత్త నేరాలు మోపుతున్నారు. అర్థమవుతుందా? ఒక వ్యక్తిని విచారణ చేసేటప్పుడు కోర్టులు మారుతాయి, అభియోగం మారకూడదు. లోవర్ కోర్టులో ఏదైతే అభియోగం మోపడిందో డిస్ట్రిక్ట్ కోర్టులో అదే ఉండాలి, హైకోర్టులో అదే ఉండాలి, సుప్రీంకోర్టులో అదే ఉండాలి. ఆ నేరం మీద విచారణ చేయాలి. కానీ యేసుకు అలా చేయటం లేదు. ఆ సాక్ష్యాలు నిలబడకపోవటం చేత గంగవెరులెత్తినటువంటి వీరు ఈ పిలాతు ద్వారా కార్యాన్ని సాధించుకోవడానికి నేరాన్ని మార్చేశారు. పిలాతు ఆయనను చూచి మరలా అడుగుతున్నాడు, నీవు ఉత్తరమేమి చెప్పవా? నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారో చూడు అన్నాడు. యేసు ఏ ఉత్తరం చెప్పలేదు. పిలాతు ఆశ్చర్యపడ్డాడు. యేసు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉన్నట్టు యేసు మౌనంగా ఉన్నాడు. లేఖనం నెరవేరింది అక్కడ. 6వ వచనం నుండి మనం 11వ వచనం వరకు చూస్తే బరబ్బా అనేటువంటి ఒక నరహంతకుణ్ణి కోరుకోవటానికి ప్రధాన యాజకులు ప్రజలను ప్రేరేపించారనే తెలుస్తుంది. 6వ వచనం, ఆ పండుగలో వారు కోరుకుని ఒక ఖైదీని పిలాతు విడిపించుట వాడుక. అధికారులను ఎదిరించి కలహంతో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బాను ఒకడుండెను. నరహంతకుడితడు, కలహప్రియుడు, ప్రభుత్వాన్ని తిరస్కరించినవాడు. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయించి వచ్చిన ప్రకారం చేయాలని అడిగితే ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించారని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుతున్నారా అని అడిగితే అతడు బరబ్బాను తమకు విడుదల చేయాలని ప్రజలు అడిగేటట్లు ప్రధాన యాజకులు ప్రేరేపించారు. చూడండి, ఎవ్రీ ఇయర్ గవర్నర్ కోటాలో ఒక ఖైదీని క్షమాభిక్ష పెట్టడం అలవాటు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెడతానని చెప్పి అంటే మాకు యేసు వద్దు, బరబ్బా కావాలని చెప్పి వాళ్ళు కోరుకోవటానికి ప్రేరేపించారు. మాస్ హిస్టీరిక్ సిచ్యుయేషన్ అక్కడ కనబడుతోంది. ప్రజలు వెర్రివారు అయిపోతున్నారు. కనుక ప్రధాన యాజకులు ప్రేరేపించిన దాన్నే వాళ్ళు ఒప్పుకున్నారు. యేసును సిలువ వేయమని డిమాండ్ చేశారు, బరబ్బాను విడుదల చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజును మీరు చెప్పుచున్న వాణ్ణి నేనేమి చేయాలి అని అడిగితే వారు సిలువ వేయమని కేకలు వేసిరి. చూడండి, ఎక్కడైనా న్యాయాధిపతి ప్రజలను అడుగుతాడా తీర్పు ఏమిటి ఇవ్వాలని? ఇది విచిత్రమైన సన్నివేశం. పిలాతు అంటున్నాడు, ఎందుకు? అతను ఏ చెడు కార్యం చేశాడు అని అడిగితే వారు సిలువ వేయమని కేకలు వేశారు. జవాబు చెప్పలా. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు కలిగిన వాడై బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. గమనించండి, ఈ మధ్యలో ఇంకా కొంత సమాచారం జరిగింది. మార్కు దాన్ని రాయలేదు, క్లుప్తంగా రాశాడు కదా, అందుకే రాయలేడు. చూడండి, పిలాతు నీవు యూదుల రాజువా అని అడిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువును పిలాతు దగ్గరికి పంపించాడు. పిలాతు హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు యేసును అప్పటికే ఎప్పటి నుండో చూడగోరాడు. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చి యోహానును అతడు చంపిన తర్వాత అతడు నిద్రకు కరువయ్యాడు. అందుకనే యేసు చేత ఒక సూచక్రియ ఏదైనా చేయించుకుందాం అనుకున్నాడు. అతను కూడా అడిగాడు, నువ్వు యూదుల రాజు అంటే అవును అన్నాడు. పిలాతు యుద్ధ ఏ రుజువు కాలేనందున
హేరోదు తన యుద్ధకు పంపించాడని హేరోదు గుర్తెరిగి ఒక వస్త్రాన్ని కప్పి నాకు కూడా ఇతనిలో ఏ దోషం కనపట్టలేదు, మరణహేతువు కనపట్టలేదని మళ్ళీ పిలాతు దగ్గరికే పంపాడు. పిలాతుతో ప్రభువు చెప్పారు, నీకు నా పైనుండి అధికారం ఇవ్వబడితేనే ఉంటుంది తప్ప నీకు నాపై అధికారం ఉండదని చెప్పాడు ఆయన. పిలాతు మనుషులను సంతోషపెట్టే గుణం కలిగినవాడు, దానికి ఇష్టపడినవాడు. అందుకే ఈ అక్రమాన్ని చేశాడు. దేవుని సంతోషపెట్టాలా, మనుషులు సంతోషపెట్టాలా? అపోస్తుల కార్యములో పేతురు గారు అదే అడిగాడు, అయ్యా మేము మనుషులను సంతోషపెట్టాలా, దేవుని సంతోషపెట్టాలా? మనుషుల మాట వినాలా, దేవుని మాట వినాలా? దేవుని మాట వినాలి. కనుక మనుషులను సంతోషపెట్టే మనసు కలిగిన వాడు ఎన్నడూ కూడా భక్తుడు కాలేడు, నిజమైనటువంటి దైవజనుడు కాలేడు. అంతటి సైనికులు ఆయనను ప్రేతోరియమును అధికార మందిరానికి తీసుకుని పోయారు. అక్కడ సైనికులను సమకూర్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుకి చాలా పబ్లిక్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సిలువేస్తే తిరుగుబాటు వస్తుంది. అందుకని ఆయన్ని ప్రేతోరియము అనేటువంటి అధికార మందిరంలో పెట్టి అక్కడ ఆయనను మార్నింగ్ ఇంచుమించుగా 6 to 8 o'clock వరకు ఉంచారు. 8 to 9 మధ్యలో ఆ డోలోరస్ మార్గంలో, సిలువ మార్గంలో ఆయన నడిపించుకుంటూ వెళ్ళారు. 9 o'clock ఆయన సిలువ వేశారు. యేసుక్రీస్తు ప్రభువుకు తీర్పు తీర్చబడిన తరువాత కొద్ది నిమిషాల సేపు సైనికులను సమీకరించుకోవటానికి రోమన్ సోల్జర్స్ని ఆన్ డ్యూటీ కాల్ చేయటానికి టైం తీసుకుంది. ఆ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ ఆఫ్ ఆ క్రాస్ నిర్వహించే వాళ్ళు ఆ యొక్క సమయాన్ని తీసుకున్నారు. ఎందుకంటే ప్రజల నుంచి రివోల్ట్ రాకుండా. చాలా పెద్ద రోమన్ సైనికుల సమూహం ఆయన సిలువలో పార్టిసిపేట్ చేశారు. 17 వచనం, ఆయనకు ఊదారంగు వస్త్రం తొలగించి ముండ్ల కిరీటం తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాళ్ళుని నమస్కరించి హేళన చేసి అపహసించి తర్వాత ఆయన మీద ఉన్న ఊదారంగు వస్త్రం తీసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయన సిలువ వేయటానికి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ వస్త్రం పంచుకున్నారు. ఆయన వస్త్రంకే చీట్లు వేశారనేటువంటి లేఖనం నెరవేరటానికి అది జరిగింది. 21వ వచనం చాలా అద్భుతమైన వచనం. కురేనీయుడైన సీమోన్ అనే ఒక పల్లెటూరు వాడు ఆ మార్గాన్ని పోతున్నాడు. ఆయన సిలువను మోయటానికి అతను బలవంతం చేశారు. సిలువ శాపగ్రస్తులకు చెందినటువంటిది, ఎవరు దానిలో పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడరు. సీమోను చాలా నీతిమంతుడు, కురేనీయుడు అతడు. హీ మైట్ బి బ్లాక్ వన్, నల్ల జాతీయుడు అయి ఉండొచ్చు అని అంటారు. అతడు బలవంతాన లాక్కొచ్చి మోయించారు. ఆ తరువాత కాలంలో అతడు భక్తుడయ్యాడు, బిషప్ కూడా అయ్యాడు. కురేనీయుడైన సీమోను చేసినటువంటి ఆ కార్యం ఉన్నదే, సిలువ కొంచెం సేపు యేసు నిమిత్తం మోయటం. వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్. ఎవరికి దక్కని భాగ్యం ప్రపంచంలో ఆయనకి దక్కింది. శిష్యులు 3.5 సంవత్సరాలు వెంబడించిన వాళ్ళకి దక్కని భాగ్యం, పొరుగువాడు, తెలియనివాడు, ఏదో ఊరిలో పనుండి వచ్చి అక్కడ నిలబడిన వాడు బలవంతంగా లాక్కొచ్చారు, బలంగా ఉన్నాడని. ఎంత గొప్ప భాగ్యం దక్కింది. కొన్ని సందర్భాల్లో మనకు దక్కేటువంటి భాగ్యం మనకు అర్థం కాదు, ఎందుకు అంత గొప్ప భాగ్యం ఇస్తాడో. నాకు ఇప్పటికీ అర్థం కాదు, నాకు ఎందుకు ఈ బైబిల్ వ్యాఖ్యానం చెప్పే భాగ్యం ఇచ్చాడో. త్రోవ పక్కన నిలిచిన కురేనీయుడు లాంటి నేను, నాకు ఇచ్చిన భాగ్యం ఎంత గొప్పది. అలా మీ జీవితంలో కూడా దేవుడు కురేనీయుడికి ఇచ్చినట్టుగా గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు. అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్వాంటెడ్, ఊహించనిది, కోరుకొన లేకపోయినప్పటికీ కూడా ఆయన ఇస్తాడు కొన్ని సందర్భాల్లో బలవంతాన. తర్వాత వచ్చిన 22వ వచనం, అతడు అలెగ్జాంద్రుకు రూపునకు తండ్రి, వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయన తీసుకుని వచ్చారు. గొల్గొతా అంటే కపాల స్థలం అని అర్థం. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చుట కొరకైనటువంటి ప్రయాణం చేసిన స్థలం కపాలం అనే ఆ స్థలం. ఆ స్థలానికి నేను వెళ్ళాను. అక్కడ కూర్చుని ఆరాధన చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం మేము. ఆ పుర్రె ఆకారములు ఉండే కొండ అది. 2 కనుగుంటలు, 1 ముక్కుగుంట ఉంటాయి ఆ యొక్క స్థలంలో. అందుకనే దానికి కపాలం అనే పేరు. కపాలం అనే పేరు దానికి గొల్గొతా అన్నారు. వారు ఆయన సిలువ వేశారు. ఉదయం 9 గంటలకు వస్త్రాలు భాగము చీట్లు వేసుకొని పంచుకున్నారు.
కీర్తన 22:18 ఈ యొక్క వస్త్రాలు పంచుకుంటారనేది రాసి ఉంది. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద వ్రాయబడిన నేరము వ్రాసి ఉంచగా కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడ్డారు. సెప్టాస్ డెస్మాస్, బరబ్బాస్ విడుదల పొందాడు. ఈ ఇద్దరు కూడా కుడిన ఒకడు ఎడమన ఒకడు సిలువ వేయబడ్డారు. ఆహా, దేవాలయం పడగొట్టి 3 దినాల్లో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయన దూషించారు. ఆ దొంగలు ఇరువురును ఆయనను నిందించారు, దూషించారు. అందరూ ఆ విధంగానే దూషించారు. అట్లు శాస్త్రులు, ప్రధాన యాజకులు అపహాస్యం చేశారు. వీడు ఇతరులను రక్షించాడు, తన్ను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకటి చెప్పుకునేది. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. అందరు అపహాస్యం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఒక్క ప్రశ్న, ఆయన దిగి రాలేడా? ఆయన దిగి రాగలడు, కానీ రాకూడదు. ఎందుకంటే ఆయన వచ్చిన పర్పసే అది. కనుక పర్పస్ ఎరిగి పనిచేసేవాడు అపహాస్యాలకు భయపడడు, ప్రజలు చేసే సవాళ్లకు బెదరడు. యేసు ఆ అపహాస్యాలను జయించి మరి సిలువ మీద వేలాడుతున్నాడు. మిట్ట మధ్యాహ్నం అయింది, 3 గంటల వరకు ఆ దేశంలో చీకటి కమ్మెను. ఇక్కడ మనకు మొట్టమొదటి 3 మాటలు, సిలువ మీద పలికిన 7 మాటలలో మొదటి 3 మాటలు వ్రాయలేదు. 4వ మాట రాస్తున్నాడు 34వ వచనంలో. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తానని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థము. మొదటి 3 మాటలు మార్క్ రికార్డ్ చేయలేదు. సిలువ యొక్క సందేశములో కావలసినటువంటిది ఏది చెబుతున్నాడు, డైరెక్ట్గా ఏది చెబుతున్నాడు? అపోస్తుల కాలం గ్రంథము 10వ అధ్యాయంలో పేతురు కొర్నేలు ఇంట ఆయన సిలువను గురించి మాట్లాడాడు. అందుకనే సిలువ మీద ఆయన యొక్క 4వ మాటలో మరణము పునరుత్థానముల అనుభవాలకు చెందిన వాటినే మాట్లాడుతున్నాడు. అందుకని అంటాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఎదుగో ఏలియాను పిలుస్తున్నాడని ఒకడు. ఏలియాను ఎందుకు పిలిచాడు? ఆయన నా దేవా అన్నాడు. ఏలి అంటే నా దేవా అని అర్థం, ఎలోయి అంటే నా దేవా అని అర్థం, ఏల్ అంటే దేవుడు అని అర్థం, ఎలోయి అంటే నా దేవుడా అని అర్థం. ఇక తర్వాత మరొకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని వచ్చి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చాడు. ఏలియా వీడిని దింప వస్తాడేమో చూద్దాం అని అన్నారు. అంతలో యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచాడు. 4వ మాట 6వ మాట మాత్రమే గొప్ప కేక వేశాడు అన్నది చూశారు. గొప్ప కేక వేశాడు అనేటువంటిది 6వ మాట. ఆ గొప్ప మాట ఏమిటది? సమాప్తమైనది అనేది గొప్ప మాట. 7వ మాటలో ఆయన నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పి ఆయన ప్రాణాన్ని అప్పచెప్పాడు. ఎప్పుడైతే ఆయన గొప్ప కేక వేశాడో, సమాప్తమైంది అన్నాడో, 38వ వచనం, దేవాలయపు తెర పైనుండి కిందకు 2గా చిరిగిపోయింది. దేవాలయపు తెర ఎందుకు చిరిగింది? దేవాలయము ప్రత్యక్ష గుడారము మోషేకు దేవుడు ఇచ్చినప్పుడు అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము వేరు చేయబడినట్లుగా దట్టమైన తెర కట్టమన్నాడు. ఎందుకంటే మందసము యొక్క ప్రభావం యువతల వారికి రాకుండా. కనుక దేవునికి మానవునికి మధ్య ఉన్న అడ్డు తెర చిరిగిపోయింది. యేసు శరీరం అనేటువంటి తెర చిరుగుట ద్వారా అన్నాడు హెబ్రీ గ్రంథకర్త. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు సిలువ పైన సమాప్తము చేసినప్పుడు దేవాలయపు తెర చిరిగి దేవునికి మానవునికి మధ్య ఉన్న అడ్డు తొలగిపోయింది. యెషయా గ్రంథంలో ఏమన్నాడు? మీకు నాకు అడ్డుగా వచ్చినటువంటి పాపమును గురించి మనం రండి వివాదం తీర్చుకుందాం అన్నాడు కదా. ఇక వివాదము లేదు, వివాదం తొలగిపోయింది. మానవుడు దేవుని యొద్దకు రావటానికి, కృపా సింహాసనం మీదకు రావటానికి ఒక ద్వారం ఏర్పడింది, నూతన ద్వారం, యేసుక్రీస్తు ద్వారా. ఆయనకు ఎదురుగా నిలిచిన శతాధిపతి ఈయన ప్రాణం విడుచుడు చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాడు.
యోహాను దాని గురించి చాలా డీటెయిల్గా రాశాడు. ఆయన సాయంకాలం 6 గంటలకి డేట్ మారిపోతుంది, మహావిశ్రాంతి దినం వచ్చేస్తుంది. కాబట్టి శవాలు సిలువ మీద ఉండకూడదు, కాబట్టి వాళ్ళని దించేయాలంటే సాధారణంగా సిలువ వేయబడిన వాళ్ళు ఒక రోజులో చనిపోరు, కొందరు 2-3 రోజులు కూడా ఉంటారు. విశ్రాంతి దినం వచ్చేస్తోంది కాబట్టి మహావిశ్రాంతి దినం, కాళ్ళు విరగ్గొట్టి కుడి ఎడమల ఉన్న దొంగలను చంపారు. మధ్యలో ఉన్న ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఆశ్చర్యపడ్డాడు, అదే చనిపోవడం ఏమిటి పరీక్షించమనగా ఒక సైనికుడు ఈట తీసుకుని వెళ్ళి ఆయన రొమ్మును పొడిచినప్పుడు నీరు రక్తం కలిసి ప్రవహించాయి. దట్ ఇండికేట్స్ ద ఫిజికల్ డెత్, కార్డియాక్ అరెస్ట్. అప్పుడు జరిగిన సంఘటనలు చూచి ఆ శతాధిపతి చెప్పాడు, ఇతడు నిజముగా దేవుని కుమారుడు. కనుక సిలువ దిగి వస్తే దేవుని కుమారుడని నమ్ముతామంటే సిలువపై ఉండి మరీ యేసు రుజువు చేశాడు యేసు దేవుని కుమారుడని. ఎవరు చెప్పారో తెలుసా? ఎవరైతే ఈ యొక్క కార్యక్రమం అంతా అధ్యక్షతలో ఉండి నడిపించాడో ఆ శతాధిపతి చెబుతున్నాడు ఈయన నిజంగా దేవుని కుమారుడని. కొందరు స్త్రీలు దూరం నుంచి చూస్తున్నారు. వారిలో మగ్దలైన మరియా, చిన్న యాకోబు, యోసే అనే వారి తల్లి అయిన మరియా, సలోమి అనేవారు ఉన్నారు. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయన వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వాళ్ళు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు చెందిన ఇతర స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ సిలువ యొద్ద వేచి చూస్తున్నారు. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము. ఈ విశ్రాంతి దినము మహాదినము. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమత యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడిగాడు. 4 సువార్తల్లోనూ ఇతడు చేసిన కార్యం కీర్తించబడింది. అతడు ఘనత వహించిన సభ్యుడు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నవాడు, నీతిమంతుడైనటువంటి వాడు. కనుక అతనితో పాటుగా నీకోదేమనే అతను కూడా కలిసి వచ్చి 150 షేర్ల ఎత్తు బోళము అగరు తీసుకుని వచ్చి ప్రభు దేహాన్ని సిద్ధం చేసి వాళ్ళు అరిమత యోసేపు తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిలో ఆయన్ని పెట్టారు. కాబట్టి ఆయన ధనవంతుడి యొద్ద ఉంచబడెను అనేటువంటి లేఖనం నెరవేరింది. యెషయా 53లో ఈ లేఖనం మనకు కనిపిస్తుంది. శతాధిపతి వలన తెలుసుకుని యోసేపునకు ఆ శవాన్ని అప్పగించాడు పిలాతు. పిలాతు యొద్దకు వెళ్ళి అడిగారు ఆ శవాన్ని ఇప్పించమని. ఇంతలోనే చనిపోయాడా అని ఆశ్చర్యపడ్డాడు. శతాధిపతిని ఎంక్వైరీ చేసుకున్నాక అప్పుడు ఆ బాడీని వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేశారు. వారు ప్రభువునకు నార బట్ట చుట్టి సిద్ధం చేసి నూతనముగా బండలో తొలిపించుకున్న కొత్త సమాధి ఆయనను పెట్టారు. ఆ సమాధి ద్వారానికి రాయిని పొర్లించి పెట్టారు. మగ్దలైన మరియా, యోసే తల్లి అయిన మరియా ఆయన ఉంచబడిన చోటును చూశారు. ఎందుకంటే వాళ్ళు మరలా ప్రభువు యొక్క శవమునకు సుగంధ ద్రవ్యాలు వ్రాయటం కోసం ఆయన పెట్టిన స్థలాన్ని ముందుగా వచ్చి చూసుకున్నారు. ఆయన సమాధి చేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ పైన జరిగిన విశేషం ఏమిటంటే దేవుడు యేసు చేతిని విడిచాడు 4వ మాటలో. 6వ మాటలో యేసు పాపమునకు శిక్షను భరించి సమాప్తం చేశాడు, మరణాన్ని మరణింపజేశాడు, సాతాను యొక్క శక్తిని నాశనం చేశాడు, దాస్యానికి లోబడిన వారిని విమోచించాడు. అర్థమవుతుందా? కనుక ఆయన 7వ మాటలో తండ్రి అని పిలుస్తున్నాడు, అనగా పునరుద్ధానుడయ్యాడు ఆధ్యాత్మికంగా. ఆధ్యాత్మిక మరణం, ఆధ్యాత్మిక పునరుద్ధానం 2 సిలువలోనే యేసు పొందాడు. శారీరక మరణం సిలువలో పొందాడు, శారీరక పునరుద్ధానం 3వ దినాన ఆయన పొందాడు. కాబట్టి యేసుక్రీస్తు సిలువలోనే సమస్తాన్ని సంపూర్ణం చేసేసాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు సిలువలో పాపానికి శిక్ష భరించటాన్ని బట్టి మానవులందరూ కూడా పాపము నుంచి విమోచించబడ్డారు. ప్రతి మానవుడు తన పాపము నుండి విమోచించబడటానికి కావలసిన క్రయధనం
ర్యాన్సమ్ మనీ యేసుక్రీస్తు తన ప్రాణమందు దేవుని ఎదురు చెల్లించాడు. యేసుక్రీస్తునందున్న వారికి ఇక ఏ శిక్ష విధి లేకుండా ఆయన కొట్టివేశాడు. యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ విధమైనటువంటి తీర్పు తీర్చబడదు. వారు జీవములోనికి దాటిపోతారు. యేసునందు విశ్వాసం చేత నిత్యజీవ వారసులం అవుతాము. యేసునందు విశ్వాసం చేత దేవునికి పిల్లలం అవుతాము. కాబట్టి ఇట్ ఈస్ ద గుడ్ న్యూస్. ఇదే నిజమైనటువంటి సువార్త. అదేమిటంటే నీ పాపాలు క్షమించబడ్డాయి. యేసును అంగీకరించి దానిని ఉచితంగా పొందుకో. నీ పాపానికి నువ్వు శిక్ష అనుభవించనక్కర్లేదు. యేసు అనుభవించాడు ప్రత్యామ్నాయంగా. కనుక నీవు శిక్ష నుండి తప్పించబడ్డావు. దానిని అంగీకరించు చాలు. గాస్పుల్ ఈజ్ వెరీ స్ట్రైట్ అండ్ సింపుల్. యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ అండ్ రిసీవ్ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. నిత్యజీవం అనేటువంటి ఆ గొప్ప వరాన్ని ఉచితంగా పొందుకొనమని ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. 15వ అధ్యాయం మనం ముగించుకున్నాం.